ఉన్నదాంతో తృప్తిపడు, అతిగా ఆశపడకు. అలాగే సార్. రణధీర్ గారు, విషయం నేను మాట్లాడి క్లియర్ చేశాను. ఓకే, టెండర్ మీదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంక వెళ్ళిపో. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. ఓకే రైట్ సార్. శాంతి, శాంతి, ఏంటండి? నా ముద్దుల కూతురు ఎక్కడికి వెళ్ళింది? అంజలి గుడికెళ్ళిందండి. నేను టెండర్ వేయడం వెళ్ళడానికి నా ముద్దుల కూతురు నాకు ఎదురుగా రావాలి. వస్తుందిలేండి, ముందు కాఫీ తాగండి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అంజలి. నాన్న టెండర్ వేయడానికి వెళ్తున్నారు కదా, అందుకే గుడికి వెళ్ళేసి వచ్చాను. బొట్టు పెట్టుకోండి నాన్న. అబ్బో. అమ్మా అంజలి, మీ నాన్నకు బిజినెస్ లో తిరిగే లేదు. ఏ పని చేసినా ఆలోచించి పని చేస్తాడు. తండ్రి కూతురు ముచ్చట్లేనా? రాహుకాలం వచ్చేస్తుంది. శాంతమ్మా, నువ్వుండమ్మా. శాంతి, మన ముద్దుల అంజు. అలాగే, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, గుర్తుందా? అంజలి కోరుకుంటే పేదవాడైనా ధనికుడైనా నేను ఎట్టి పరిస్థితుల్లో చూడను. ఎవరిని తెచ్చైనా సరే బ్రహ్మాండంగా పెళ్లి చేయిస్తా. పోండి డాడీ. శాంతి, వెళ్ళొస్తాను. బాయ్. సార్ ఆగండి. ఈ టెండరు సెటిల్మెంట్ రణధీర్ గారిది. మీరు టెండర్ వేయడానికి లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నువ్వేంటి నాకు చెప్పేది? పోరా. రే చక్రి, రవివర్మ టెండర్ వేయడానికి వెళ్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళానని చెప్పు. ఏమైందిరా? ఏం చేస్తారు? తిని పండుకుంటా రాయింది. టెండర్ మనకి రావాలా? ఇంకొన్ని పోయే ఛాన్సే లేదు. అర్థమైందా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్నా, ఏమైందిరా? అన్నా, ఆ రవివర్మ టెండర్ వేసాడన్నా. అరే సాంబా అన్నా, ఆ రవివర్మ గాని ఇంట్లో ఎవరినో వేసేయండి. అలాగేనా? విజయ, నేను కులంకి వెళ్ళొస్తాను. విజయ, మన అబ్బాయికి ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళిరమ్మని చెప్పు.